వి విజయ్ కుమార్ గారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, గౌతమి ఐ ఇన్స్టిట్యూట్, గౌతమి నేత్రాలయం అనే సంస్థ స్వామివారి ఆజ్ఞతోనే ఇక్కడ ఏర్పరచడం జరిగింది. దానికి సిఇఓ గారు మద్దూరి శివసుబ్బారావు గారు, పుర ప్రముఖులు, మీ అందరికీ కూడా సుపరిచితులు, నేను వేరేగా పరిచయం చేయక్కర్లేదు. అలాగే వేదుల శేషగిరి వరప్రసాద్ గారు, ప్రముఖ ఆడిటర్, రాజమండ్రిలో అనేక సేవా కార్యక్రమాల్లో ఆయన కూడా పాలు పంచుకుని చక్కగా అన్నిటిని రసవత్తరంగా చేస్తున్నారు శేషగిరి గారు. వేలూరి బాలాజీ గారు, ధర్మాధికారి, శృంగేరి మఠం, శంకర మఠం రాజమండ్రి విభాగానికి. అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు, చాలా నైపుణ్యులు శస్త్రచికిత్సలో, కంటి పరీక్షల్లోనూ వీటిలోనూ గౌతమి ఐ ఇన్స్టిట్యూట్ రిప్రజెంట్ చేస్తూ ఆయన ఉన్నారు ఇక్కడ. డాక్టర్ పోలాప్రగడ రవికుమార్ గారు, మీ అందరికీ సుపరిచితులు. అలాగే ఒక్కలంక శ్రీరామచంద్ర గారు, మనందరం కరణం రామం గారు అంటాం, ఈయనే కరణం రామం గారు. మద్దూరి శశిభూషణ్ గారు, మద్దూరి శివసుబ్బారావు గారు తనయుడు, ఆయన కూడా ఒక లీడర్, బ్రహ్మాండంగా రాణిస్తున్నాడు రాజమండ్రిలో. మీ అందరికీ ఈ ప్రోగ్రామ్ షీట్స్ కూడా ఇవ్వడం జరిగింది. 26వ తారీఖు శ్రీ స్వామివారు గుడిమెళ్ళ లంక నుంచి రాజమండ్రికి వేయించేస్తున్నారు. ఆయన గుడిమెళ్ళ లంక నుంచి యాత్ర ద్వారా వచ్చి ఇక్కడ మనకి శంకర మఠం దగ్గరికి మనం అందరం కూడా ఆహ్వాన కమిటీ తరఫున నగర పుర ప్రముఖులందరూ కూడా అక్కడికి చేరి స్వామివారిని అక్కడ ఆహ్వానించుకుని ఆ యాత్రలో భాగంగానే ఆయన్ని త్యాగరాజ నారాయణదాస సేవా సమితికి తీసుకురావడం జరుగుతుంది. అది సుమారు 7 గంటల నుంచి కావచ్చు, 7 గంటలుగా అక్కడికి వస్తామని చెప్పారు. ఆ కార్యక్రమం కూడా అందరికీ కూడా ఎలా చేస్తున్నారు అనేది మేము తర్వాత తదుపరి అప్డేట్స్ ద్వారా మీకు అందరికీ కూడా ఇస్తాం. 7 గంటల నుంచి ఇక్కడికి రాగానే స్వామివారి శోభాయాత్రలో వేదస్వస్తి, అలాగే నాదస్వరం చాలా చక్కగా గౌరవించుకుని స్వామివారిని ఇక్కడికి అందరం కూడా మనం తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడికి రాగానే శ్రీ వేలూరి బాలాజీ గారి దంపతుల చేత ధూళిపాద పూజ, అలాగే నేను మా భార్యామణి గారు ఫలాలు సమర్పించుకోవడం, కొత్త సీతారాం శాస్త్రి గారు వస్త్ర సమర్పణ, ఇవన్నీ కూడా అది భాగంగా ప్రోటోకాల్గా జరుగుతుంది. 7:30 స్వాగత సభ నిర్వహించుకుంటున్నాం. ఈ స్వాగత సభలో స్వామివారిని స్వాగతిస్తూ శలాక రఘునాథ్ శర్మ గారు, మహామహోపాధ్యాయులు, ఆయన స్వాగత పత్రాన్ని స్వామివారికి సమర్పించుకుంటున్నారు. జగద్గురువులు అనుగ్రహ భాషణం 7:30కి ఆ స్వాగత పత్ర సమర్పణ అయిపోగానే అనుగ్రహ భాషణం, స్వామివారి అనుగ్రహ భాషణం ఉంటుంది. అది అయిపోగానే చంద్రమౌళీశ్వర పూజ జరుగుతూ ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా చూడవలసింది ఏంటంటే 27వ తారీఖున ప్రత్యేక కార్యక్రమాలు చాలా ఉన్నాయి. 27వ తారీఖు పొద్దున్న 8 గంటలకి ఇక్కడ సమితి ప్రాంగణంలో చంద్రమౌళీశ్వర పూజ జరుగుతుంది. స్వామివారు బస్ అంతా కూడా శంకరమఠంలోనే ఉంటారు, కానీ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. 27వ తారీఖు అక్కడ మార్నింగ్ శంకరమఠంలో చేసే కార్యక్రమాలు, కుంభాభిషేకాలు ఉన్నాయి. అనంతరం ఆ ప్రోగ్రామ్స్ కూడా మీకు చెప్తారు. 8 గంటలకి మన సమితి ప్రాంగణంలో చంద్రమౌళీశ్వర పూజ, అంటే స్వామివారి పీఠం అంతా కూడా పూజలకి ఏర్పరచవలసినవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 9 గంటలకి శంకరమఠంలో శ్రీ శారదాంబ శంకరాచార్య దత్తాత్రేయ స్వామి వారిలో విగ్రహ ప్రతిష్టలు జరుగుతుంది. ఆ దత్తపాదుకులు కూడా ఉన్నాయి. దాని గురించి వేలూరు బాలాజీ గారు శంకరమఠం తరఫున ఆయన కూడా మీ అందరికీ కూడా చెప్తారు. ఆ దత్తపాదుకుల పునఃప్రతిష్ఠ, కుంభాభిషేకం అన్నీ కూడా అక్కడే జరుగుతాయి. మళ్ళీ 10:30కి కుంభాభిషేకం, ఆ ప్రతిష్టలు అన్నీ అయిపోగానే ఇక్కడికి 10:30కి వచ్చి జగద్గురువుల సమక్షాన వేద సభ జరుగుతుంది. భక్తులకు దర్శనం, తీర్థప్రసాదాలు వితరణ అన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి పొద్దున్న 10:30కి. అంటే 10:30, 11 ఆ టైంలో
భిక్షావందనం అనంతరం మళ్ళీ సాయంత్రం కార్యక్రమాలు 5 గంటలకు స్టార్ట్ అవుతాయి. త్యాగరాజ ప్రాంగణంలో, త్యాగరాజ నారాయణదాస్ సేవా సమితి ప్రాంగణంలో అష్టావధానం జరుగుతుంది. 27వ తారీఖు పండిత సత్కారం, గురువందన సభ, అలాగే చంద్రమౌళీశ్వర పూజ. ఈ అష్టావధానం గురించి కూడా మీ అందరికీ డీటెయిల్స్ సమర్పించుకుంటాం. చంద్రమౌళీశ్వర పూజ అయిపోగానే ప్రసాద వితరణ. ఆ రోజు కార్యక్రమం 27వ తారీఖు కార్యక్రమం, సాయంత్రం కార్యక్రమం చంద్రమౌళీశ్వర పూజతో అయిపోతుంది. అలాగే ప్రసాద వితరణలో 28వ తారీఖున గురువారం పొద్దున్న 8 గంటలకు సమితి ప్రాంగణంలో మళ్ళీ చంద్రమౌళీశ్వర పూజ. నిత్యం చంద్రమౌళీశ్వర పూజ అనేది ఒక కైంకర్యం, జరుగుతూనే ఉంటుంది పీఠాల్లో. స్వామివారే చేస్తారు స్వయంగా. 8:30కి నాయంకంపల్లి జగద్గురు ప్రయాణ, నాయంకంపల్లి ఊరు వెళ్తున్నారు స్వామివారు. 5 గంటలకి ఇక్కడ మనందరినీ అలరింపజేసే ముప్పవరపు సింహాచల శాస్త్రి భాగవతారు గారు హరికథాకానం ఒకటి పెట్టారు. డాక్టర్ ముప్పవరపు సింహాచల శాస్త్రి గారు మీ అందరికీ కూడా సుపరిచితులు, చాలా పెద్ద పెద్దవారు వీళ్ళందరూ కూడా. అలాగే 7 గంటలకి 28వ తారీఖు 7 గంటలకి చంద్రమౌళీశ్వర పూజ. 29 మార్నింగ్ మళ్ళీ నిత్య కార్యక్రమాలు చంద్రమౌళీశ్వర పూజ జరుగుతూ ఉంటాయి. 9 గంటలకి విరించి వానప్రస్థాశ్రమం, అక్కడ స్వామివారు వేయించేస్తున్నారు. విరించి వానప్రస్థాశ్రమంలో మీ అందరం కూడా ఉన్నాం కాబట్టి స్వామివారు ఆధ్వర్యంలోనే అదంతా కూడా జరుగుతుంది కాబట్టి ఆ స్థలం అన్నీ కూడా స్వామివారు ఇచ్చినవే, ప్రసాదించినవి. దాంట్లో మనం కట్టుకుని ఈ వృద్ధులకి ఒక ఆశ్రమం తయారు చేసుకున్నాం. అది స్వామివారు ఇచ్చేస్తున్నారు, అందుకు అక్కడికి వెళ్తున్నాం. స్వామివారు వస్తున్నాం. అక్కడ గురువందన సభ ఒకటి పెట్టుకున్నాం. విరించి వానప్రస్థాశ్రమం, అలాగే దాని పక్కన ముందు రాజమండ్రిలో చాలా పెద్ద హాస్పిటల్, ఐ హాస్పిటల్ వస్తుంది. సుమారు ఎల్వి ప్రసాద్ శంకర్ నేత్రాలయ టైప్లో గౌతమి ఐ ఇన్స్టిట్యూట్ అనేది స్టార్ట్ అవుతుంది. చాలా మంచి హాస్పిటల్, మంచి స్థలంలో కూడా కడుతున్నారు. దానికి శృంగేరి పీఠాధిపతుల ఆశీస్సులు చాలా పుష్కలంగా ఉన్నాయి. దాని సిఇఓ గారే మన విజయ్ కుమార్ గారును, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు చీఫ్ మెడికల్ ఆఫీసర్ గారు. అక్కడ గురువందన సభ విరించి మేనేజింగ్ ట్రస్టీ శ్రీ విశ్వనాథం భాస్కర్ రామ్ గారు అని నా పేరు రాశారు. అక్కడ పెద్దవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు చర్చ చేస్తాం. డాక్టర్ నారాయణరావు గారు, చాలామంది, మద్దూరు సుబ్బారావు. తర్వాత జగద్గురువుల అనుగ్రహ భాషణ ఉంటుందండి అక్కడ 29వ తారీఖున విరించిలో. అది అవగానే చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సిఇఓ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, శృంగేరి పీఠానికి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పిఏ మురళి గారని చాలా పెద్దవారు, చాలా రోజుల నుంచి శృంగేరి పీఠంలో సేవలు చేసుకుంటున్నారు. ఆయన ఈ మధ్యన గౌరీ శంకర్ గారు రిటైర్ అవగానే ఈయన తీసుకున్నారు. పిఏ మురళి గారు చార్టర్డ్ అకౌంటెంట్ కూడా. ఆయనకి విరించి వానప్రస్థాశ్రమం తరఫున, అలాగే గౌతమి నేత్రాలయం తరఫున కూడా అక్కడ కొంచెం సత్కారం, ఒక ప్రోటోకాల్గా ఒక చిన్న సత్కారం, ఆయన రికగ్నైజ్ చేయడం. కొత్తగా అధిష్టానం చేశారు కాబట్టి ఆయనకి మేము గౌరవ వందనం చేసుకుందాం అని చెప్పి ఆ ప్రోగ్రాం కూడా అక్కడ పెట్టడం జరిగింది. పిఏ మురళి గారు. గౌతమి నేత్రాలయం ఆధ్వర్యాన్ని స్వామివారి ఆశీస్సులతో పిల్లల అంధత్వం నివారణ మరియు ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ మహాపాశుపతి రుద్రహోమం ఆల్రెడీ రేపు పొద్దున్న నుంచి హోమం జరుగుతూ ఉంటుంది అక్కడ. 29వ తారీఖు పూర్ణాహుతికి స్వామివారు అక్కడికి ఇచ్చేసి ఆయన పర్యవేక్షణలో మిగతా కార్యక్రమాలన్నీ కూడా అక్కడ చేస్తారు. దాని గురించి కుమార్ గారు 2 నిమిషాలు మాట్లాడతారు. సుబ్బారావు వీళ్ళందరూ అయ్యాక గౌతమి నేత్రాలయం తరఫున. అలాగే 10:30కి దత్తాత్రేయ వేద విద్యా గురుకులం. మీరందరికీ తెలుసు, రాజమండ్రిలో ఎంతో కఠోరమైన శ్రమతో గురుకుల వ్యవస్థలో వేద విద్య నేర్పే దత్తాత్రేయ వేద విద్యా గురుకులం ఉంది కొంతమూరులో. ఆ కొంతమూరు కూడా స్వామివారు వెళ్ళి అక్కడ వీరందరూ విద్య నేర్చుకునే వారందరినీ కూడా జాగ్రత్తగా ఆయన పర్యవేక్షణలో ఆయన అక్కడ అనుగ్రహ భాషను చెప్పి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా సలహాలు అన్నీ కూడా చేకూర్చడానికి ఆయన అక్కడికి వెళ్తున్నారు. 11:30కి మళ్ళీ శ్రీ త్యాగరాజ నారాయణదాస్ సేవా సమితికి వచ్చేసి ఇక్కడ భక్తులకు దర్శనాలు. మళ్ళీ అదొక గంట కార్యక్రమం దత్తాత్రేయ వేద విద్యా గురుకులం. సాయంత్రం 5 గంటలకి TV5 ఆధ్వర్యాన్ని జరిగే శివ పార్వతుల కళ్యాణం, జగద్గురువుల అనుగ్రహ భాష.
ఇది చాలా ఊరంతా కూడా చాలా ప్రస్ఫుటంగా పెద్ద పెద్ద గేట్స్ గ్యాంట్రీ బోర్డులు అన్నీ కూడా పెట్టారు. TV5 వాళ్ళు చాలా పెద్ద కార్యక్రమం చేస్తారు రాజమండ్రి. బిఆర్ నాయుడు గారు అలాగే ఆయన కూడా ఫోన్ చేయడం జరిగింది. పొద్దున్న వారు వైస్ ప్రెసిడెంట్ గారు అలాగే మన అయ్యప్ప గారు వీళ్ళందరూ కూడా వచ్చారు, పొద్దున్న కలిశారు. స్వామివారు 29వ తారీఖు సాయంత్రం 5 గంటలకు అక్కడికి వెళ్ళి ఆయన అనుగ్రహ భాషను చెప్పేలాగా ఆయన అనుమతించారు. దానికి వేలూరు బాలాజీ గారు మహోపాధ్యాయులు కోఆర్డినేట్ చేశారు. ముందు అక్కడికి వెళ్ళగలమా లేదా అని కొంత ఆలోచనలో పడ్డారు. అందుకనే 28తోనే ఆపేశాం ముందు. తర్వాత ఎప్పుడైతే బాలాజీ గారు విశ్వనాథ్ గోపాలకృష్ణ శాస్త్రి గారు రిక్వెస్ట్ చేశారు, మన రాజమండ్రి తరఫున ఇంత పెద్ద శివపార్వతి కళ్యాణం జరుగుతున్నప్పుడు స్వామివారు వెళ్తే బాగుంటుంది, దానికి శోభ వస్తుంది అని. అఫ్కోర్స్ TV5 యాజమాన్యం వారు మనందరికంటే పెద్దవారు, వాళ్ళు ఎలాగ మీట్ అవుతారు అది వేరే విషయం. కానీ ముందు కార్యక్రమం లేదు. తర్వాత మెల్లిగా 29వ తారీఖున TV5 వాళ్ళది సాయంత్రం 5 గంటలకు స్వామివారు శివపార్వతి కళ్యాణం ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి వెళ్ళి స్వామివారు అక్కడ ప్రజలందరికీ ఆశీస్సులు ఇచ్చి ఆయన అనుగ్రహ భాషను ఒకటి చెప్తారు. 8 గంటలకు మళ్ళీ త్యాగరాజ నారాయణ దాస్ ఎక్కడికి వెళ్ళినా సరే స్వామివారు ఇక్కడి నుంచి వెనక్కి రావడం, ఇక్కడ చంద్రమౌళీశ్వర పూజలు, దర్శనం చేసుకునే వాళ్ళందరూ దర్శనం, ప్రసాద వితరణ అన్ని కూడా చేసుకుంటారు. దీంట్లో మధ్యలో స్వామివారు 28న నాయకంపల్లి తుని నాయకంపల్లి అక్కడికి వెళ్ళి అక్కడ కూడా పీఠం ఉంది కాబట్టి తుని పీఠాన్ని కూడా ఒకసారి సందర్శించుకుని అక్కడికి వాళ్ళందరికీ కూడా ఆశీర్వచనాలు అందించి రాజమండ్రి వస్తారు. దీనిలో భాగంగానే 29న పట్టిసీమ వెళ్తారేమో అని ఒక ప్రోగ్రాం కింద పెట్టాం. కానీ అది స్వామివారు అనుగ్రహిస్తే వెళ్తారు, లేదు మేము అందరూ తీసుకెళ్తాం, అది లేదంటే ఇక్కడ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. ఇది క్లుప్తంగా మీ అందరికీ చేసేది చెప్పేది. ఈ స్వామివారు ఈ 3 రోజుల కార్యక్రమాలు రాజమండ్రిలో ఈ విధంగా జరుపుకుంటున్నాం. ఇది లోక కళ్యాణార్థం చేసే పనే తప్ప ఏ ఒక్కరికి సంబంధించింది కాదు. వాళ్ళు జగద్గురువులు పూజలు చేశారంటే ఆ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంటుంది అని చెప్పి మనంతా నమ్మకం. అది అలాగే జరుగుతున్నాయి. ఈ రాజమండ్రి అంటే ప్రతి స్వామీజీ కూడా ఈ పెద్ద పెద్ద పీఠాలంతా కూడా రాజమండ్రిలో వచ్చి చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు కూడా ఈ గోదావరి తీరాన్ని చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి వాళ్ళందరూ అనుగ్రహించారు. దీంట్లో రిసెప్షన్ కమిటీలో పుర ప్రముఖులు అందరినీ వేశాం. దీంట్లో అందరినీ అకామిడేట్ చేయలేకపోవచ్చు, వాళ్ళు ఉన్నారా వీళ్ళు ఉన్నారా అని తర్జన పడకుండా ఈ కార్యక్రమానికి మాకు తోచిన పేర్లు ఇంపార్టెంట్గా రాజమండ్రిలో మన నగరంలో ఎవరిని గౌరవించుకుంటే బాగుంటుంది అని అందరూ రాశాం. చాలా బాగుంది, ఇది మంచి పాట, ఇది మైకేల్ జాక్సన్. ఏమండి అలాగే ఏమైనా మేము ప్రత్యేకించి ఎవరైనా మర్చిపోయిన వాళ్ళు ఉంటే మా కమిటీ తరఫున మేము చక్కగా వాళ్ళని పిలుచుకుంటాం, గౌరవించుకుంటాం. వాళ్ళు కూడా మమ్మల్ని అర్థం చేసుకుంటారు, ఏ ప్రాబ్లం లేదు. అందుకని వాళ్ళు ఉన్నారా వీళ్ళు ఉన్నారా అనే చర్చ కూడా అనవసరం. దీంట్లో మేము రిసెప్షన్ కమిటీ ఒకటే మీకు ఇస్తాం. మాకు కావాల్సిన అడ్మినిస్ట్రేటివ్ కమిటీస్ అన్ని కూడా ఫుడ్ అరేంజ్మెంట్స్ కమిటీ అని, ఫైనాన్స్ కమిటీ అని, అలాగే వెన్యూ అరేంజ్మెంట్స్ కమిటీ అని ఏర్పరచుకున్నాం. అవి మా ఇంటర్నల్ పర్పస్. రిసెప్షన్ కమిటీ దాకా మీకు అందరికీ కూడా ఈ కాపీ ఇవ్వడం జరిగింది. అది ఈ ప్రోగ్రామ్ షీట్ ఫాలో అవ్వండి. చాలా ముఖ్యమైన వాటిల్లోనూ వారు వస్తున్నప్పుడు పూర్ణకుంభ స్వాగతం జరుగుతుంది. అది తప్పనిసరిగా ప్రజలందరికీ, దేశంలో అందరూ చూడడానికి వీలుగా ఉన్నది. ఎందుకంటే ఇంకో ప్రదేశానికి వారు వెళ్ళినప్పుడు ఏ రకంగా ప్రజలు వారిని స్వాగతించి చేసుకోవాలన్న టీవీ దాంట్లోనే వాటిలో చూపెట్టగలిస్తే బాగుంటుంది. ముఖ్యంగా స్వాగతం ఇది అయిన తర్వాత చాలా ఇంపార్టెంట్. ఇది ఆ మొన్నటి పొద్దున్న మీకు శారదా పీఠంలో అక్కడ కుంభాభిషేకము, శిఖరాభిషేకము, చాలామంది ఇక్కడ పుట్టి పెరిగిన మాకే తెలియంది దత్తపాదుల పునఃప్రతిష్ఠ అనేది మీ ప్రోగ్రాంలో కనబడుతుంది. 400 ఏళ్ళు 300 ఏళ్ల క్రితంలో దత్తపాదుల ప్రతిష్ఠ జరిగిందని, దాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసే పరిస్థితి వచ్చింది అని చెప్పి దీనికి వెనకాల ఇంకొక లేడీ ఒక ఆవిడ స్పాన్సర్గా గుర్తింపించి చేస్తున్నారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది చాలామందికి ప్రజలకి రాజమండ్రిలో శంకరపీఠం వెనకాల మార్కండేశ్వరం పక్కన దత్తపాదుకలు ఉన్నాయి అన్న విషయం చాలామందికి తెలియదు. మీరు అది కూడా కవర్ చేసి దానికి తగిన ప్రాచుర్యం ఇస్తే 10 మందికి తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది
దత్తా ఇది అని అనేటప్పుడు పిఠాపురం అనుకుంటారు, కానీ రాజమండ్రికి అంత ఇంపార్టెన్స్ ఉన్నది హిస్టారికల్ అనేది తెలియచేయవలసిన అవసరం ఉంది. కాబట్టి 27వ తారీఖు ఉదయం ఇవి కూడా కొంచెం కవర్ చేయండి. తర్వాత రోజు కూడా చంద్రమౌళేశ్వర స్వామి పూజ పీఠాధిపతులు వారు స్వయంగా చేస్తారు. రోజు ఉదయం సాయంత్రం వారు స్వయంగా చేస్తారు. దాన్ని కూడా మీరు కొంచెం ప్రచారం చేసి అది చూడడం నిజంగా అదృష్టం. అందరికీ అవకాశం కుదరదు, అక్కడికి వెళ్తే కానీ శృంగేరిలో కానీ చూడడానికి అవ్వదు. ఆయన మన అదృష్టం కొద్దీ 2-3 రోజులు ఉంటున్నారు. ఉన్నది ఒక రోజు అని ఒరిజినల్ అనుకో 3 రోజులు దాన్ని పోస్ట్ పోన్ చేయడంతో 6 సార్లు ఇక్కడ ఆ పూజ జరుగుతుంది 3 రోజుల్లో, పొద్దున్న సాయంత్రం. దాని గురించి కూడా మీరు కొంచెం 10 మందికి తెలిస్తే ఆ సందర్భంలోనే స్వామివారికి కానుకలు ఇవ్వడం కానీ ఇంకోటి ప్రసాద స్వీకరణకి వాటికి భక్తులు వచ్చి వారు అక్కడ పూజ చేస్తుంటారు. పీఠం వారి యొక్క శిష్య బృందం వాళ్ళు పూజలు అవి చేసి పాద పూజలు అవి చేసి కానుక అవి తీసుకోవడానికి వారి ప్రసాదం తీసుకోవడానికి ముందుగా వాళ్ళు ఏర్పాట్లు చేస్తారు. అది కూడా 10 మందికి తెలియాలి. ఇప్పుడు దీనికి ప్రచారం మిమ్మల్ని అందరినీ కూడా పిలిచి కూర్చోబెట్టి చెప్పడానికి మెయిన్ ఏంటంటే భక్తులందరికీ జిల్లాలో అందరికీ తెలియాలి. వారంతా వారు వాలంటీర్గా రావాలి. ఇది ఏదో ఆహ్వాన కమిటీ అనేది బాధ్యతలు నిర్వర్తించడానికి కొంతమంది పూనుకున్నాం, కానీ ఇది అందరికీ భక్తులు వాళ్ళంతటా వారు వచ్చి ఆయన మాట అనుగ్రహ భాషను విని మన హిందూ ధర్మం గురించి తెలుసుకోవడానికి చేయవలసింది. అందరం వారికి గౌరవంగా చేయవలసిన పూజలు అవి చేయవలసిన పూజ ప్రతి వ్యక్తికి ఉంది. హిందూ అన్న ప్రతి వాడికి ముఖ్యంగా నేనైతే ఇంకొంచెం అడుగు ముందుకు వేసి హిందూ కాదు ఇతర రిలీజియన్ వాళ్ళు కూడా అసలు అంటే ఏమిటి హిందూయిజం గురించి వారి ముఖత వింటే అది హిందూ యొక్క ఇంపార్టెన్స్ కూడా తెలుసుకోవడానికి సహాయపడాలి. అందుకని ప్రాచుర్యం జరగాలి. తర్వాత ఈ అష్టావధానం అది 27వ తారీఖుని రాజమండ్రిలో చాలా మంది, నేను ఎప్పుడూ అటెండ్ అవ్వలేదు కానీ ఆనెస్ట్గా చెప్పాలంటే ఇది చాలా మంది అలవాటు. ఆయన పర్యవేక్షణలో జరుగుతుంది. ఉద్దండ పండితుల చేత నిర్వర్తిస్తున్నారు ఈ అష్టావధానం. రెగ్యులర్గా మనకి రాజమండ్రిలో ఉండేవారు కాకుండా ఇంకా ఎక్కడెక్కడి నుంచో పెద్ద పండితులు వారి మీద గౌరవంతో పార్టిసిపేట్ చేస్తారు. తర్వాత సరే 28వ తారీఖు సాయంత్రం ఈ హరికథ 30 వరకు సంవత్సరం చేస్తున్నారు. అది కూడా మీరు కవర్ చేయవచ్చు. 29వ తారీఖు ఆల్మోస్ట్ అది పర్సనల్ లాంటిది. ఇక్కడ కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేయవలసింది ఏంటంటే ఎందుకు విరించి వారు తర్వాత ఈ గౌతమి నేత్రాయం వారు ఇందులో ముందుకు వచ్చి చొరవ చూపెడుతున్నారు అంటే రాజమండ్రిలో లాల్ బహదూర్ శాస్త్రి రోడ్డు ఉంది. ఊరుకొండ రోడ్డుకి పేపర్ మిల్ రోడ్డుకి మధ్యలో హర్ష కుమార్ గారి ఇంటి దగ్గర ఆ వీధిలో అసలు ఆ ఏరియా అంతా కూడా దువ్వూరు రామకృష్ణరావు అని వారిది. ఇప్పుడు రామకృష్ణ మఠానికి మీరు రవీంద్రపురం దగ్గర ఉంది, పేరే రామకృష్ణ నగర్. అది దానికి ఆ తోటలు అవి మామిడి రామకృష్ణరావుపేట. ఆయన బ్యాచులర్, ఆయనకి సంతానం లేరు. ఆయన వితరణ రామకృష్ణ మఠానికి అక్కడ 8 ఎకరాల భూమి, అలాగే 6,000 గజాలు స్థలం. ఇప్పుడు మేము విరించి వానప్రస్థాశ్రమం ఓల్డేజ్ హోమ్ కట్టింది అదే ప్రాంగణంలో ఇప్పుడు గౌతమి నేత్రాలయం కడుతున్నారు. ఇది 6,000 గజాలు. దానికన్నా ముందు ఇంకొక 6,000 గజాలు. దానికి ఎదురుగుండా సభామండపం అన్నది చూసుంటారు, మీ అందరికీ తెలుస్తుంది. ఆ సభామండపం స్థలం ఇవన్నీ కూడా ఆయన ఉచితంగా ఈ పీఠం వారికి అటు రామకృష్ణ మఠం వారికి ఇచ్చారు. కొన్ని కండిషన్లు పెట్టారు. ఆయన ఏంటి అని అంటే ఈ బ్రాహ్మణ విద్యార్థులు పేద ప్రజలకి తర్వాత అలాగే వాళ్ళ సౌకర్యార్థం చేయాలి, ఇలా కొన్ని డైరెక్షన్ ఇచ్చారు. చాలా గమ్మత్తుగా ఆయన దువ్వూరు రామకృష్ణ గారు ఇటువంటి ఇన్స్టిట్యూషన్ పెట్టి రన్ చేయాలంటే దానికి ఆర్థికంగా కొంచెం సొమ్ము అవసరం ఉంటుంది. కాబట్టి పీఠం వారికి కొంత భూమి వారు ఇచ్చింది అమ్మేసేవచ్చున్నారు. అమ్మి ఆ డబ్బులు దీని మీద పెట్టారు. పీఠం వారు మా అదృష్టం కొద్ది విశ్వనాథ్ గోపాలకృష్ణ గారు, డివిపి రాజు గారు వారికి పీఠంతో ఎప్పటి నుంచో సంబంధం. అలాగే శాషగిరిరావు గారిని ధర్మాధికారి గారు ఉండేవారు, మామిడిని శాషగిరిరావు. వీరందరితోనూ ఏదో అదృష్టం బాగుంది. రాజమండ్రిలో విరించి వానప్రస్థాశ్రమం ట్రస్టును పెట్టి ప్రత్యేకంగా ఒక ఓల్డేజ్ హోమ్ పెట్టాలి అని అనుకుంటున్న సందర్భంలో స్థలం గురించి భూమి సేకరణ గురించి ఎక్కడెక్కడో తిరిగాం. మా దగ్గర ఉన్న డబ్బులు సరిపోయేలా లేవు. ఆ సందర్భంలో మరి శారదామాత అనుగ్రహం వల్ల
కృష్ణ గోపాలకృష్ణ గారు, రాజు గారు వీళ్ళు కలగ చేసుకోవడంతో మాకు అక్కడ 6,000 గజాల్లో 3,000 గజాల స్థలంలో బిల్డింగ్ కట్టి ఈ ఓల్డేజ్ హోమ్ రన్ చేయడానికని మాకు లైసెన్స్ ఇచ్చారు. మేము లీజుకి తీసుకోలేదు, కొనుక్కోలేదు, వారు పర్మిషన్ ఇచ్చారు. అందుకని వారి ఆధ్వర్యంలోనే మేము బిల్డింగ్ కట్టి వారి ఆధ్వర్యంలోనే మేము వారికి ప్రతి సంవత్సరం దీని అకౌంట్లు అవి చెప్తాం. ఇక్కడ కార్యక్రమాలు ఏం చేస్తున్నాం అన్నది మా ట్రస్ట్ వాళ్ళని చెప్తాం. సో వారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఇది మా బాధ్యత, గౌరవించుకోవడం, గుర్తింపు వారికి ఇవ్వడం, 10 మందికి దాని గురించి చెప్పడం. అందుకని విరించి వానప్రస్థాశ్రమం ట్రస్ట్ వాళ్ళు కూడా ఇందులో కొంత సీరియస్గా ఇప్పుడు ఈ విరించి వానప్రస్థానికి రెండోసారి, అంటే మాకు మేనేజింగ్ ట్రస్టీ 3 ఏళ్ళు టర్మ్, ఈ రెండోసారి భాస్కర్ రామ్ గారి ఆయన్ని మేనేజింగ్ ట్రస్టీగా పెట్టుకుని నడిపిస్తున్నాం. 15 మంది ట్రస్టీలు ఉన్నాం. ఇది కాక అందులోనే ఇంకొక 3,000 గజాలు ఈ రకంగా పబ్లిక్ సర్వీస్ దృష్టిలో పెట్టుకుని ఈ గౌతమి నేత్రాలయం స్థాపించింది ఒక రకంగా మన డాక్టర్ వికే రాజు గారిని, రాజమండ్రి వాస్తవులే, ఆయన అమెరికాలో సెటిల్ అయిపోయారు. ఆయన ఊహించి ఆయన కోరిక, ఆయన డ్రీమ్ ఏంటయ్యానంటే చిన్నపిల్లల్లో అంధత్వం చాలా వస్తున్నాయి, అది అరికట్టడానికి ఏమిటి చెయ్యాలి, అలాగే ప్రజలకి, పేద ప్రజలకి ఈ రకంగా ట్రీట్మెంట్ అవి తక్కువ ఖర్చుతో ప్రాఫిట్ అన్నది లేకుండా చేయడానికి అన్నది ఆలోచించి ఆయన సొసైటీ పెట్టారు. ఆ సొసైటీ ద్వారానే ఇప్పుడు గౌతమి నేత్రాలయం మీకు వేదపతి మార్కెట్ యార్డ్ ఎదురుగుండా ఉన్నది, చాలా మంది చూసే ఉంటారు, చాలా మంది వెళ్తూ ఉంటారు. అది అందులో ప్రాఫిట్ మోటివ్ లేదు. దానికి శ్రీనివాస్ రెడ్డి గారు చీఫ్ మెడికల్ ఆఫీసర్ గారు, ఈయన క్లాస్మేట్ చిన్నప్పటి నుంచి. ఈయన చాలా పెద్ద పొజిషన్స్ కాకినాడలో ఏంటో నాగార్జునపేటలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్ మేనేజర్ చేసి రిటైర్ అయ్యి వర్చువల్ గా ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారు ఇక్కడ చీఫ్ ఎగ్జిక్యూటివ్. రోజు కాకినాడ నుంచి వస్తారు. ఆయన ఫిజికల్ గా కొంత ప్రాబ్లం ఉన్నా సరే సేవ. ఈ నేత్రాలయం దాన్ని ఒక రీసెర్చ్ సెంటర్ లాంటిది పెట్టాలనే అభిలాషతో దానికి కూడా ఎక్కడ భూమి ఇంకోటి అని కృషి చేస్తూ ఆలోచిస్తున్న సందర్భంలో అదృష్టం బాగుంది. స్వామివారేమో ఇక్కడ కట్టండి, ఇందులో మీకు తగిన సదుపాయం ఇస్తామని ఇక్కడ 3,000 గజాలు లైసెన్స్ ఇచ్చారు. దాంతో ఇక్కడ ఒక 5 స్టోరీ 6 స్టోరీ బిల్డింగ్ కడుతున్నాం. దీని సందర్భంలోనే ఈ రకంగానే ప్రపంచ శాంతి కోరుతూ మహాపాశుపత రుద్రహోమం చేయాలని రాజుగారి సంకల్పన, వికే రాజు గారి అందరూ అది ఇవాళ రేపటి నుంచి మొదలవుతుంది. పూర్ణాహుతి స్వామివారి చేతులతో, వారి చేతులతో 29వ తారీఖు పొద్దున్న. సో ఈ రకంగా విరించి వానప్రస్థాశ్రమం అలాగే గౌతమి నేత్రాలయం వారు మా బాధ్యతగా స్వీకరించి దీంట్లో కొంత ఇంపార్టెన్స్. ఇది నిజానికి ఊర్లో ఉన్న పెద్ద అందరూ చేయాలి, చిన్న పెద్దతో సంబంధం లేదు. ఎందుకంటే మన హిందూ ధర్మం మీద నమ్మకం ఉండి భక్తి ప్రసిద్ధులు ఉన్న వాళ్ళు అందరూ కలగజేసుకుని చేయవలసిన. ఇది ఆదిశంకరాచార్యుల వారు స్థాపించిన మొదటి శంకరపీఠం శృంగేరి. ఏదో 2-3 థియరీలు ఉన్నాయి, అక్కడ ఇక్కడ చిన్న కాంట్రవర్సీస్ ఉన్నా. ఇది గత 800 సంవత్సరాలు ఈ పీఠం శక్తిపీఠం. దీనికి మన హిందూ ధర్మం గురించి చెప్పగలిసిన అథారిటీ అంటూ ఎవరైనా ఉన్నారు అని అంటే ఈ పీఠాధికారులు. వారి జీవితం అంతా దీన్ని డెడికేట్ చేసి సుమారు 5 ఏళ్ల వయసు నుంచి కూడా దీనికి పాండిత్యం సంపాదించడానికి అన్ని రకాలు ఏవి చదువుకున్న వారు వాళ్ళు చెప్తారు. వారి అనుగ్రహం, వారు చాలా భాషల్లో చెప్పగలరు, సామాన్య మానవుడికి బాధపడే భాషలో చెప్పగలరు. అది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏదో సంస్కృతంలో ఉపన్యాసం ఇస్తే ఎవరికి తెలియదు, ఆ రకంగా కూడా సామాన్య మానవులకు దాన్ని తెలిసేలాగా తెలియజేస్తారు. అందుకని ఇది ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా చాలా గొప్ప అదృష్టం. ఆల్మోస్ట్ 10 ఏళ్ల క్రితం ఈయన విధుశేఖర్ భారతి వారు 4 ఏళ్ల క్రితం 2017 అంతకన్నా ముందు మా విరించి వానప్రస్థాశ్రమం ఇనాగరేషన్ దానికి భారతీ తీర్థ స్వామి వారు వచ్చారు. ఆ రోజున కూడా మేము చేయగలిసిందేదో మేము కార్యక్రమాలు అవి ఏర్పాటు చేసాము. ఇది చాలా రేర్ ఎప్పుడో కానీ. ఎందుకంటే పీఠం కదలాలి అని అంటే చాలా ఖర్చు మాట పక్కన పెట్టండి, శ్రమతో కూడుకున్నారు. చాలా మంది రావాలి. ఆ బృందంలో సుమారు 40-50 మంది శిష్యులు వస్తారు ఈ పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి. అందుకని ఎప్పుడో కానీ రాని సదవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవడానికి మీరే పాత్రికేయ మిత్రులే సాయం చేయగలరు.
మీరు చెప్పేది 10 మందికి దీని గురించి చెప్పేదాన్ని. ఇంకా దీని గురించి విశేషాల గురించి ఎవరైనా మీరు రాయగలగాలి అని అంటే విశ్వనాథ్ గోపాలకృష్ణ గారు, అలాగే బాలాజీ గారు ధర్మాధికారి, ఈయన పీఠం తరపు రిప్రజెంటేటివ్ వేలూరు బాలాజీ గారు మామిడి చెప్పాను. ఇంట్రడక్షన్ అయిందండి. ఓకే, రామనారాయణ గారు చెప్పిన క్వశ్చన్కి ఏంటంటే సమాధానం క్విక్గా చెప్తాను. శోభాయాత్ర ఒకటి కవర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అలాగే శోభాయాత్ర అంటే స్వామివారిని తీసుకురావడం అని. తర్వాత జగద్గురువులు 27వ తారీఖున కుంభాభిషేకం అనేది ఆయన మెయిన్గా ప్రిన్సిపల్గా కుంభాభిషేకానికి వస్తున్నారు శృంగేరి మఠం. అదొకటి మీరు జాగ్రత్తగా కవర్ చేసుకోవచ్చు. వేదసభ ఒకటి జరుగుతుంది, అదొకటి చూడొచ్చు. అష్టావధానం గన్నవరం లలిత ఆదిత్య గారు అని చెప్పి ఆయన అమెరికా నుంచి వచ్చి కెనడా నుంచి వచ్చి అక్కడే చదువుకున్నాడు శృంగేరిలో. ఆయన ఇప్పుడు అష్టావధానం చేస్తున్నారు. ఇక్కడ కూడా చాలా మంది మరి మల్లాపురం శ్రీమన్నారాయణ గారు వీళ్ళందరూ కూడా వస్తున్నారు. అది ఆయన ఏరోనాటికల్ ఇంజనీర్ అని చెప్తున్నారు. ఏదైనా మంచి పాండిత్యం గలవాడు ఇక్కడ అదొకటి చేస్తున్నారు. నెక్స్ట్ రామనారాయణ గారు 28న ముప్పవరం సింహాచల శాస్త్రి భాగవతారు గారు హరికథ గాను ఉంది, అదొకటి బాగా కవర్ చేసుకోవచ్చు. విరించి వనప్రస్థాశ్రమం అదొకటి చూడండి. దత్తాత్రేయ వేద విద్యా గురుకులం సందర్శన, హైలైట్స్ ఇవి జరుగుతాయి. నిత్యం ఇక్కడ జరిగే కైంకర్యాలు పూజలు ఇవన్నీ కూడా మామూలుగా చంద్రమౌళీశ్వర పూజ అన్నీ జరుగుతాయి. ఇదండి విషయం. ఐ రిక్వెస్ట్ నౌ ది ధర్మాధికారి మన వేలూరు బాలాజీ గారిని కూడా 4 ముక్కలు మాట్లాడి పాత్రికేయులను ఉద్దేశించి మాట్లాడమని కూడా ఎప్పుడైనా బయలుదేరితే ఇదంతా కూడా ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి చెప్పడం గురించి వారు బయలుదేరుతారు. అంతకు తప్పించి వేరే వాటి గురించి వాళ్ళకి రెండు. ఇది మన పీఠం శారదాపీఠం అనండి, దత్తపీఠం అనండి, ఇది చాలా పురాతనమైంది. అది చాలా అంటే ఒక 200 ఏళ్ల క్రితం వాసుదేవానంద సరస్వతి స్వామివారు ఇక్కడికి వచ్చి ఆయన చాతుర్మాసంలో ఇక్కడ దీక్ష చేసి ఈ పాదుకులు ప్రతిష్ఠించారు. దాంతోపాటు శారదా చంద్రమౌళీశ్వరులను కూడా జగద్గురువులు ఇక్కడ పెట్టారు. సో ఇది చాలా పురాతనమైంది. చాలా మంది పూర్వ గురువులు వచ్చి ఇక్కడ తపస్సు చేసి వెళ్ళిన మహోన్నతమైన పీఠం. సో ఇది మామూలు పీఠం కాదు. రెండు, ఇక్కడ ఎక్కడైతే శారదా చంద్రమౌళీశ్వరుడు పూజ జరుగుతుందో, ఇందాంచి భాస్కర్ రామ గారు చెప్తుందో, సాక్షాత్తు కైలాసం నుంచి వచ్చిన శివలింగం. ఆ శివలింగానికి రోజు జగద్గురువులు 3 పూట్ల కూడా దానికి అభిషేకం చేస్తారు. త్రికాలలో పూజలు జరుగుతాయి. రెండు, దీంట్లో చాలా నేను వచ్చి చాలా కొత్త 3 నెలలు అయింది. నాకే చాలా రకాల అనుభూతులు జరిగాయి. అందులో ముఖ్యమైనది ఏంటంటే శారదామ్మవారిని ఇక్కడ తీసుకురావడం అనేది అదొక పెద్ద స్టోరీ. అందరి ఎదురుగుండా నేను చెప్పలేను. అది ఏంటంటే కాశ్మీర్లో ఆ బోర్డర్ ఏరియాలో పెట్టిన శారదామ్మవారిని గురుగారు మనకు అనుగ్రహించారు. ఇది అసలు అనుకోనిది. అక్కడ ఏదైతే దానికి అనుగ్రహించారో అదే ఇది ఆ శారదామ్మవారిని కూడా ఇక్కడ గురుగారు అనుగ్రహించారు. అసలు అది వస్తుందని నేను గోపాలకృష్ణ గారు ఊహించిన. చాలా మీరు దాన్ని చూడొచ్చు, చాలా బాగుంది. రెండు, ఈ దత్తాత్రేయుల వారు కూడా దీనివల్లే, ఈ వాసుదేవానంద సరస్వతి స్వామివారి వల్ల దత్తాత్రేయుల వారిని కూడా గురువులు దీన్ని ఇక్కడ స్థాపించారు. అలాగే శంకరాచార్య వారు, ఇవన్నీ మీకు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. 3 రోజుల క్రితం వచ్చాయి ఇవన్నీ. అక్కడి నుంచి చాలా దూరాలు ప్రయాణించి చాలా కాలం వీటికన్నిటికీ పూజలు జరిగి వచ్చిన పీఠాలు. సో ఇవి గురుగారే ఈ పీఠానికి పూజలు, లేకపోతే ఆ యంత్రానికి కూడా కావాల్సి వచ్చిన బలాన్ని అంతా కూడా వారే అనుగ్రహిస్తున్నారు. సో అంచేత ఇవి చాలా మహిమ గల పీఠం కింద దీన్ని గురుగారు మారుస్తున్నారు. ఇది వారు అనుగ్రహిస్తున్నారు. రెండు, ఇందాక ఆయన చెప్పినట్టుగానే నేను కొద్దిగా ఈ లలితాదిత్య గురించి చెప్తే చాలా చిన్నవాడు అండి అతను. నేను మొన్న వెళ్ళి కూడా చూశాను. అతను ఎన్ఆర్ఐ అయినా కానీ తెలుగులో చాలా బాగా మాట్లాడతాడు, చాలా బాగా కార్యక్రమాలు చేశాడు. సో ఇవి మా పీఠం తరఫున మేము చేసేది. తర్వాత ఇంక మిగిలినవన్నీ మన ఆడిటర్ భాస్కర్ రామ్ గారు అన్ని వివరించారు. దీని కమిటీ తరఫున మిమ్మల్ని పిలిచిన ఉద్దేశం ఏంటంటే, చాలా మంది రిమోట్ ప్లేసుల్లో ఉన్న వాళ్ళకి గురువు గారు వస్తున్నారని తెలియచ్చు, తెలియకపోవచ్చు. మీ వల్ల వాళ్ళందరికీ తెలిస్తే వారు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు, రాత్రి వెళ్ళిపోయాక బాధపడతారు.
అంటే మీరు ఒక్కరు అందరికీ ఉపకారం చేసిన వాడు అవుతారు. రిమోట్ ప్లేస్లో ఉన్న అందరికీ కూడా తెలిసేందుకు మీ వంతు మీరు కృషి చేస్తే ఈ సభ యొక్క పర్పస్ నెరవేరుతారు. నమస్కారం. నమస్కారం. గౌతమి నేత్రాలయం స్వామివారి ఆశీస్సులతో వస్తుంది కనుక వారు కూడా చిన్నపిల్లలలో అందరితోనే ప్రపంచం కావాలని దీవించారు కనుక ఆ డైరెక్షన్లో వెళ్తున్నాము. ఇందులో ప్రస్తుతం గౌతమిలో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. దట్ ఈస్ క్యాట్రాక్ట్, రెటీనా, గ్లకోమా, టెరీజియం, అన్ని కంటికి సంబంధించిన అన్ని జబ్బులకి ట్రీట్మెంట్ ఉంటుంది అక్కడ. అది కాకుండా చిన్నపిల్లలు కనుక రెటినోబ్లాస్టోమా యూనిట్ వస్తుంది. రెటినోబ్లాస్టోమా అంటే ట్రీట్మెంట్ ఆఫ్ ది క్యాన్సర్. ఇది నార్మల్గా 10 సంవత్సరాల్లో పిల్లలు వస్తుంది. అది మనకు ఆంధ్రప్రదేశ్లో లేదు, అది మొట్టమొదటిసారి వస్తుంది. తర్వాత ఇంకొక ఆశయం ఏంటంటే మన చుట్టుపక్కల నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరో కంటి ట్రీట్మెంట్ కోసం ఎక్కడికి వెళ్ళక ఇక్కడే దొరుకుతుంది. ఇక్కడ ఉన్న పరికరాలు డాక్టర్ రాజుగారు వల్ల అమెరికా నుంచి పంపుతున్నారు కనుక మన దగ్గర ఉన్న పరికరాలు ఇవాళ కూడా కొన్ని పరికరాలు హైదరాబాద్లో కూడా అలాంటి అందరూ వచ్చి చూడవచ్చు ఇవాళ కూడా. దెన్ అనదర్ థింగ్ విచ్ వీఆర్ ప్లానింగ్ హియర్ ఈస్ లో విజన్ ఎయిడ్ సెంటర్. అంటే ఏంటంటే కొందరికి కన్ను చూపు బాగా ఉండదు, కానీ ట్రీట్మెంట్ లేదు దానికి. దానివల్ల చూడలేము. దానికి మన కళ్ళజోళ్ళతో పాటు రిజమ్స్ అని కొంచెం డిఫరెంట్ అద్దాలు ఉంటాయి. ఆ సెంటర్ కూడా అందులో కడుతున్నాం. ఇంకోటి ఏంటంటే చాలా కంటి జబ్బులు ఇప్పుడు ట్రీట్మెంట్ లేదు చాలా. అటువంటి వాటి కోసం జాన్ హైన్స్ యూనివర్సిటీ అమెరికాలో, జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ అమెరికాలో రీసెర్చ్ చేస్తున్నారు దీని మీద, బయోటెక్నాలజీ మీద. ఆ రీసెర్చ్ వారు మాతో షేర్ చేసి ఇక్కడ మొదలు పెడతాం. ఈ రోజుల్లో చాలా బాగా గర్వపడే విధంగా ఒక మంచి నేత్రాలయం ఇక్కడికి వస్తుంది. దానికి స్వామివారి ఆజ్ఞ, అలాగే స్వామివారు ఆశీస్సులు కూడా ఉన్నాయి. మీరు ఇప్పుడు ఈరోజు మనకి సర్వేంద్రియాన నయనం ప్రధానం అని చెప్పి మీ అందరికీ తెలిసిన చెప్పక్కలే, మీరు అందరూ పితామహులు వీటిలో. కాకపోతే ఈరోజు ఎల్వి ప్రసాద్కి వెళ్దామా, శంకర్ నేత్రాలయకి వెళ్దామా అని అంటున్నారు. ఇది ఖచ్చితంగా లింక్ అని చెప్పింది కరెక్ట్. ఇప్పుడు అది మనం అవన్నీ చూపించే ఎక్విప్మెంట్ అన్నీ చూపించి చేయాలి. దీనికి రాజమండ్రిలో కూడా మంచి హాస్పిటల్ వస్తుందని విస్తృతమైన ప్రచారం చేసి గౌతమి నేత్రాలయం తరఫున రాస్తే మనం మిగతా ఏం చేసుకుందాం, మీరు అన్నట్టుగా సెపరేట్ కార్యక్రమాలు పెట్టుకుని విస్తృతమైన పబ్లిసిటీ తెచ్చుకున్నాం. పాత్రికేయ మిత్రులు అందరికీ పేరు పేరున ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటున్నాం. ఒక నిమిషం లింకన్ గారు, శంకర్ నేత్రాలయ గురించి చాలా ప్రాచుర్యం జరిగి చెన్నైలో ఉంది, ఇంకా చోట్ల పెట్టారు. ఇప్పుడు ఆయన మళ్ళీ దీని గురించి చెప్పడం ఏంటంటే మీరు ఎలా లింక్ చేస్తారంటే శృంగేరి పీఠం వారి ఆశీస్సులతో వేరే ఇది వస్తున్నది, అది దాని గురించి చెప్పడానికి ఉద్దేశం ఆయన చెప్పడంలో. శృంగేరి పీఠం వారి ఆధ్వర్యంగా ఆశీర్వాదం వల్ల ఆల్మోస్ట్ ఆల్ మీకు శంకర్ నేత్రాలయం దానికన్నా మించినటువంటి సదుపాయం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఏర్పాటు. ఇది చెప్పండి మీరు, మిగిలినవన్నీ అని గురించి అని కాదు.